లిక్కర్ మీద శ్వేతపత్రం చూస్తే బాగా తాగి పడిపోయారు కూడా చంద్రబాబులో అబద్ధాలు. బాగా తాగి పడిపోయారు కూడా చంద్రబాబులోకి అబద్ధాలు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో సిండికేట్ పర్మిట్ రూమ్, దళిత దుకాణాలు, మద్యం ఏరులై పాడింది. 24 గంటలు మందు దొరికేది. ఎంఆర్పీ కన్నా 25% అధిక ధరకు అమ్మేవారు. బార్లు పెంచారు, 6గా బార్లు పెంచారు. ఆ మేరకి లైసెన్స్ ఇచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా వాటిని 2,934 తగ్గించారు. పర్మిట్ రూములు రద్దు చేశారు. 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశారు. 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశారు. కొత్త బార్ల లైసెన్సులకు ఇవ్వలేదు. పెట్టుకున్నా కూడా మేము కొత్త బార్లు లైసెన్స్ ఇవ్వలేదు. ప్రైవేట్ మద్యం దుకాణం విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబర్ 1 నుంచి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించారు. ఒక్క డిస్టిలరీ కూడా మనం అనుమతి ఇవ్వలేదు. నోటితో 5 ఏళ్ళలో ఒక్క డిస్టిలరీ కూడా మనం అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడున్న బ్రాండ్లన్నీ 2019 ముందు చంద్రబాబు అనుమతించింది 2019. మా హయాంలో నమ్మకాలు తగ్గి ఆదాయం ఎక్కడా తగ్గలేదు. చంద్రబాబు సగానికి పైగా రద్దు చేసిన ఎక్కువ ఆదాయం. సరే, వీళ్ళు మీకు తెలుసు, మన గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయాలు, తర్వాత రైతు భరోసాలు, వెల్నెస్ సెంటర్లు, వీటి సంగతి ఏమిటి? They are questioning state deputy chief minister and deputy chief minister. Deputy chief minister Mr. Pawan Kalyan గారికి, చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి మేము అడుగుతున్నటువంటి ప్రశ్న, గ్రామాల్లో కొన్ని లక్షల కోట్లు వెచ్చించి ఈనాడు గ్రామ సచివాలయాలు నిర్మించారు. అలాగే ఉద్యోగ నియామకాలు చేశారు. వాలంటీర్లు వేశారు. ఇవాళ అవన్నీ ఏమవుతాయి చెప్పాలి. పార్లమెంట్ రూమ్ రద్దు చేశాం. పార్లమెంట్ రూమ్ అంటే ఎందుకంటే కళ్ళ మోటికాయలు పెడతాదని ఏం చేసామంటే ఇక్కడ మందు పీకేసుకుని వెళ్ళేవాడు. ఉంది కదా, అందుకు పర్మిట్ రూమ్ పీకేసాం. రోడ్ల మీద తాగడం ఎందుకని చెప్పి పర్మిట్ రూమ్ పెట్టారు. తర్వాత 43,000 షాపులు రద్దు చేశారు. కొత్త బార్లు లైసెన్స్ ఇవ్వలేదు. ప్రైవేట్ మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబర్ 1 నుంచి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించారు. ఒక్క డిస్టిలరీ కూడా అనుమతించలేదు. ఇప్పుడున్న బ్రాండ్లన్నీ 2000 ఇప్పుడున్న బ్రాండ్లన్నీ
ఇప్పుడున్న బ్రాండ్లన్నీ 2019 ముందు చంద్రబాబు అనుమతించినవే ఈ బ్రాండ్. అందుకే ఆపరేటర్ ఖాళీగా ఉండడం వల్ల అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 2019 ఆగస్టు 15 లక్షల క్యూసెక్కుల గరిష్ట ప్రవాహం గోదావరిలో రావడం జరిగిందని ఆపరేటర్ ఖాళీలు మొదలడం వల్ల వాటి గురించి మొదటి ప్రవహించి దయాప్రభావాలు తప్పితే ఆపరేటానికి ప్రశంసిస్తారు. ఆ విధంగా డబ్బులు ఏం చేసే పరిస్థితి మెకానిజం దాన్ని ఇవాళ మీరు మొత్తం అసలు ఆరోగ్యశ్రీ పరిస్థితి మీరు గమనించాలి కదా. ఆరోగ్యశ్రీ చెట్టెక్కిపోయింది. నేను అడుగుతున్నాను, ఆరోగ్యశ్రీ వాహనాలు పరిస్థితి ఏమిటో చెప్పాలి. గత 2014లో ఆరోగ్యశ్రీ వాహనాలు మొత్తం అన్ని మూలపడ్డాయి. ఏమంటే ఆఫీస్ మూలపడేసారు. మళ్ళీ జగన్ గారు వచ్చాక వాటి కొత్త వెలుగులు వచ్చాయి. మీరు ఆ విధంగా చేస్తారా చెప్పాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు? హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తా ఉంటే దానికి సరైన సమాధానం లేదు. వాళ్ళలో ఎప్పుడు కడతా ఉంటే పోనీ అమరావతి అయినా ఎప్పుడు కడతా ఉంటే నువ్వే చెప్పని చెప్తే ఎన్నికల్లో కరెంట్ ఛార్జీ తగ్గిస్తారన్నాం. ఎప్పుడు చేస్తామంటే 3,000 ఇసుక ఉచితం అన్నాం. ఎప్పుడు ఇంత అవుతున్నామంటే ఇంటికి తెచ్చి పోస్తానని చెప్పారు. ఈ విధమైనటువంటి మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ అని చెప్పి నువ్వు రాకముందే 2010 పోస్టులు నోటీస్ చేసింది. రాకముందే 6,010 పోస్టులు 6,000 ఉన్న పోస్టులు 6,000 ఉన్న పోస్టులు ఇచ్చింది 10,000 పోస్టులే కదా. మెగా అంటే మెగా అంటే ఆ రిక్రూట్మెంట్ కూడా ఆయుధాలు వేసుకుంటుంది. ఆ రిక్రూట్మెంట్ కూడా శాస్త్రాలను చెప్పి చేసే ప్రయత్నం లేదు. ఆయుధాలు వేసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే వాలంటీర్లు 10,000 ఇస్తానని వారిని నోట్లు పడేస్తారు. ఇంటింటికి రేషన్ సప్లై చేశారు. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అంటూ తెలుపులు ఉంటాయని చెప్పగానే ఇవన్నీ అనకూడదని ఏం చేస్తున్నారంటే వచ్చే దౌర్జన్యం ఆస్తులు నష్టం చేయడం భయాన్ని క్రియేట్ చేసి ఫోబియా క్రియేట్ చేసి